మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే పుడితే తల్లిదండ్రులకి ఏం జరుగుతుందో తెలుసా? ఈ వీడియోని అందరూ తప్పనిసరిగా చూడాలి. కూతుర్లు మాత్రమే ఉన్నవారు ఈ వీడియో చూస్తే వారి కళ్ళు తెరుచుకుంటాయి, అపోహలు పూర్తిగా పోతాయి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సమాజంలో చాలా కాలంగా ఒక అపోహ బలంగా వేళ్ళూనుకుని ఉంది. మగపిల్లాడు పుడితేనే వంశోద్ధారకుడు అని, పున్నామ నరకం నుంచి తండ్రిని కాపాడేవాడు కొడుకు మాత్రమే అని చాలామంది గుడ్డిగా నమ్ముతుంటారు. కేవలం ఆడపిల్లలు మాత్రమే పుట్టిన తల్లిదండ్రులకు మోక్షం ఉండదని, వారికి అంతిమ కర్మకాండలు చేయడానికి కొడుకు లేక ఎంతో బాధపడతారని సమాజంలో తరచుగా వింటుంటాము. ఆడవాళ్లు మాత్రమే సంతానంగా ఉన్నవాళ్లకు అసలు మోక్షమే లేదు, నరకంలోనే కొట్టుమిట్టాడాలి అని చెప్పే మాటలు కేవలం అజ్ఞానంతో కూడినవి మాత్రమేనని సనాతన ధర్మం ఘోషిస్తుంది. పితృడు లేనివాడు పున్నామ నరకానికి వెళ్తాడు అనేది ఎంత అజ్ఞానమో, ఆడవాళ్లు ఉన్నవాళ్లకు మోక్షం లేదు అనేది అంతకంటే పెద్ద అజ్ఞానం. ఇలాంటి పనులు ఎవరైనా చేసినా, ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడినా అది చాలా తప్పు. దానిని మనం తీవ్రంగా ఖండించాలి. ఎవరికైతే ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే పుడతారో వారు ఏమాత్రం కుంగిపోవలసిన అవసరం లేదు. దానికి బదులుగా వారు ధర్మబద్ధమైన జీవితం గడపడంపై దృష్టి సారించాలి. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టినా, ఇద్దరు పుట్టినా లేదా నలుగురు ఆడపిల్లలే పుట్టినా ఆ తల్లిదండ్రులు నిజమైన ధర్మబద్ధమైన జీవితంలో ఉంటే వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. తమ కూతురికి పుట్టిన మగపిల్లవాడు అనగా వాడుక భాషలో మనవడు, శాస్త్ర పరిభాషలో దౌహిత్రుడు ఆ ఇంటికి పెద్ద దిక్కు అవుతాడు. కూతురి యొక్క కొడుకు తన అమ్మమ్మని తాతయ్యని నరకం నుంచి దాటించగల శక్తిని కలిగి ఉంటాడని వేదం అత్యంత స్పష్టంగా పేర్కొంది. ఎందరో మహానుభావుల జీవితాల్లో, ధర్మబద్ధంగా జీవించే సామాన్యుల జీవితాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆడపిల్లలు మాత్రమే ఉన్న ఎందరో తల్లిదండ్రులకు వారి కూతుర్ల ద్వారా జన్మించిన మగపిల్లలే అంతిమ సంస్కారాలు నిర్వహించి కొడుకు లేని లోటును తీర్చారు. స్వయంగా ఎంతోమంది పండితులు సైతం తమ మామగారికి వేరే మగదిక్కు లేనప్పుడు తన కొడుకు చేతనే దహన సంస్కారాలు చేయించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి శాస్త్రం ఎక్కడ ఆడపిల్లల సంతానానికి అడ్డంకులు చెప్పలేదు. కర్మ చేయిస్తే ఆ మనవడికి అంతులేని పుణ్యం దక్కుతుంది. దహన సంస్కారాలు పొందిన ఆ తాతయ్యకు శాశ్వత మోక్షం లభిస్తుంది. అసలు వేదకాలం నుంచి కూడా స్త్రీని మన సనాతన ధర్మం ఎంతో ఉన్నత స్థానంలో ఉంచింది. అరుంధతి, అనసూయదేవి లాంటి వారు త్రిమూర్తులను సైతం తమ పాతివ్రత్యంతో బాలకులను చేశారు. వాళ్ళంతా మహిళామూర్తులే కదా. గర్భంలో ఉండగానే జ్ఞానాన్ని సంపాదించుకోగల మహాశక్తి స్త్రీలకు ఉంది. గార్గి, మైత్రేయి లాంటి విదుషీమణులు బ్రహ్మజ్ఞానాన్ని పొంది పెద్ద పెద్ద సభల్లో పండితులతో వాదించిన సందర్భాలు మన పురాణాల్లో కోకొల్లలు. ఋషుల భర్తలు తమ భర్తల వద్ద నుంచే అపారమైన విజ్ఞానాన్ని పొందేవారు. భర్త వేరే వారితో మాట్లాడుతుంటే విని గ్రహించగల అమోఘమైన గ్రహణ శక్తి, సహజమైన విజ్ఞానం ఆడదానికి పుట్టుకతోనే భగవంతుడు ప్రసాదించాడు. ఎక్కడా ఆడదాన్ని మనం తక్కువ చేస్తూ మాట్లాడరాదు. ఆడది దేవతారూపకంగా కనిపిస్తే ఆ ఇల్లు, ఆ సమాజం ఎంతో బాగుంటుంది. కానీ నేటి సమాజంలో ఆ దేవతాభావం, స్త్రీని గౌరవించే విధానం తగ్గిపోవడం వల్లే అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో కాలం మారిపోయింది, బ్రతుకు తెరువు మారింది అని చాలామంది వాదిస్తుంటారు. కానీ ప్రకృతి ఎప్పుడూ మారలేదు. రోజుకు అప్పుడు ఇప్పుడు 24 గంటలే. సూర్యోదయం, సూర్యాస్తమయం ఏనాడూ మారలేదు. ఆడవారే పిల్లలకు జన్మనిస్తున్నారు, కానీ పురుషులు కాదు కదా. కాబట్టి మనుషుల ఆలోచనలు, మనుగడ విధానం మారినంత మాత్రాన ప్రకృతి ధర్మం మారదు. పూర్వకాలంలో స్త్రీలకు స్త్రీలే రక్షకులుగా ఉన్న రాజ్యాలు ఉండేవి. భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు స్త్రీ బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించవచ్చు అని వేదాలు ఏనాడో చెప్పారు. స్త్రీలు శారీరకంగా అలసిపోకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతోని ఇంటి పనులకే ప్రాధాన్యం ఇవ్వమన్నారు తప్ప వారిని ఎప్పుడూ తక్కువ చేయలేదు. స్త్రీలకు సమాన హక్కులు లేవు అని కొందరు ఆధునికులు వేదాల మీద నిందలు వేస్తుంటారు.
కానీ వేదం ఎప్పుడూ స్త్రీని పూజించింది. బాలపూజగా, కుమారి పూజగా, సుహాసిని పూజగా, ముత్తైదువు పూజగా ఇలా ప్రతి దశలోనూ స్త్రీకి పూజా విధానం మన ధర్మంలో మాత్రమే ఉంది. మగవారికి ఇలాంటి ప్రత్యేక పూజలు ఎక్కడా లేవనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మనలో నిజమైన జిజ్ఞాస ఉండాలి. నియమాలు పాటిస్తే కష్టమేమో అన్న భయంతో చాలామంది ధర్మానికి దూరంగా ఉంటున్నారు. డాక్టర్ ఇచ్చిన మందులను పద్ధతిగా వేసుకుంటేనే రోగం తగ్గుతుంది. అలాగే ధర్మాన్ని కూడా నియమబద్ధంగా పాటిస్తేనే సమాజంలో చెడు నశిస్తుంది. పూర్వం రాత్రి 7 గంటలకే నిద్రపోయేవారు, ఉదయాన్నే లేచేవారు. ఇప్పుడు అర్ధరాత్రి దాకా మేల్కొని కళ్ళజబ్బులు, మానసిక రోగాలు తెచ్చుకుంటున్నారు. ధర్మాన్ని పాటించకపోతే వ్యసనాలే రాజ్యమేలుతాయి. యుగధర్మం పేరు చెప్పి తప్పులను సమర్థించుకోకూడదు. ఒక ప్రాణాంతక వ్యాధి వచ్చినప్పుడు ప్రాణభయంతో అన్ని నియమాలు ఎలా పాటించామో, సమాజంలో నైతిక పతనమనే వ్యాధి ప్రబలకుండా ఉండాలంటే ధర్మబద్ధమైన జీవనం కూడా అంతే ముఖ్యం. మన చేతుల్లోనే అన్నీ ఉన్నప్పటికీ మనం అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నాం. పూర్వకాలంలో ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఎంతోమంది పిల్లల్ని కన్నా ఆరోగ్యంగా ఉండేవారు. నేడు వందల కొద్దీ మందులు వాడుతున్నా ప్రశాంతత కరువైంది. దీనికంతటికీ కారణం మన జీవన విధానం ప్రకృతికి దూరం కావడమే. వేదాలను, జ్ఞానాన్ని కేవలం కొందరికే పరిమితం చేశారని అంటుంటారు. కానీ ఎవరైనా సరే నియమ నిబంధనలు పాటిస్తే ఎవరైనా దేవుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. వాల్మీకి, వేదవ్యాసుడు లాంటివారు కఠోర దీక్షతో జ్ఞానాన్ని సంపాదించి జగద్గురువులయ్యారు. మనకు ఎంత సంపద ఉన్నా పిల్లలు సరైన మార్గంలో లేకపోతే ఆ సంపదకు విలువేముంటుంది? ఈ సిద్ధాంతాలను, వేదసారాన్ని నిత్య జీవితంలోకి అన్వయించి చూస్తే అపోహల సుడిగుండంలో చిక్కుకున్న ఒక కుటుంబం ఆదర్శవంతంగా ఎలా నిలబడిందో ఒక అద్భుతమైన కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. గోదావరి నదీ తీరంలో పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఒక అందమైన పల్లెటూరు ఆనందపురం. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులుండేవారు. రామయ్య వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే ఒక సామాన్య, ధర్మబద్ధమైన రైతు. ఆయనకు 3 ఆడపిల్లలే సంతానం. పెద్దమ్మాయి పేరు సుధ, రెండో అమ్మాయి పేరు రమ, చిన్నమ్మాయి పేరు కవిత. ఈ 3 పిల్లలను రామయ్య దంపతులు ఎంతో అల్లారముద్దుగా కంటికి రెప్పలా పెంచుకున్నారు. అయితే ఆ ఊరిలో ఉన్న కొందరు బంధువులు, చుట్టుపక్కల వారు మాత్రం రామయ్యను తరచుగా ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఏంటో రామయ్య, రాత్రింబవళ్ళు కష్టపడి ఆరుగాలం శ్రమిస్తున్నా నీ ఆస్తిని అనుభవించడానికి ఒక మగదిక్కు లేకపోయాడు. ఈ 3 రేపు పెళ్లిళ్ళు చేసుకుని ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోతారు. వంశం నిలబడదు. నీ తలకురివి పెట్టడానికి కూడా పనికిరాలు ఈ ఆడపిల్లలు. వృద్ధాప్యంలో మీకు గుక్కడు నీళ్ళిచ్చి సాకేది ఎవరు అని నిత్యం దెప్పిపొడిచేవారు. ఈ మాటలు విన్నప్పుడల్లా సీతమ్మ కళ్ళమ్మట నీరు పెట్టుకుని బాధపడేది. కానీ రామయ్య మాత్రం స్థితప్రజ్ఞుడిలా ఉండేవాడు. ఆయన తన భార్యను ఓదారుస్తూ, పిచ్చిదానా, దేవుడు మనకు ఏదిస్తే అది మహాప్రసాదం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారికి సరైన సంస్కారం నేర్పి విద్యావిద్యలు అందిస్తే వారే మనల్ని కాపాడుతారు. కొడుకు ఉన్నా వాడు బుద్ధిహీనుడైతే బ్రతికుండగానే నరకం చూపిస్తాడు. నా ఆడపిల్లలే నా ప్రాణాలు. నా పిల్లలు ధర్మంగా బ్రతికితే అదే నాకు 10,000 అని ఎంతో ధైర్యం చెప్పేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోయాయి. రామయ్య తన 3 కూతుళ్లకు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చెప్పించాడు. వారిని ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా తీర్చిదిద్దాడు. పెద్దమ్మాయి సుధకు పట్నంలో ఒక మంచి ఉద్యోగం చేసే సురేష్ అనే సంస్కారవంతుడైన యువకుడితో వివాహం జరిపించాడు. సుధ కాపురానికి వెళ్లిన 2 ఏళ్లకు ఆమెకొక అందమైన మగపిల్లాడు జన్మించాడు. వాడికి ఆదిత్య అని పేరు పెట్టారు. ఆదిత్య పుట్టినప్పటి నుంచి రామయ్య ఇంట్లోనే ఎక్కువ కాలం పెరిగాడు. తాతయ్య అంటే ఆదిత్యకు పంచప్రాణాలు. రామయ్య కూడా తన మనవడికి చిన్నప్పటి నుంచే రామాయణ, మహాభారత కథలు, వేద ధర్మాలు, పెద్దలను గౌరవించే సంస్కారాలు నూరిపోశాడు. ఈ వ్యవధిలో రామయ్య తన మిగతా 2 కూతుళ్లైన రమ, కవితలకు కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు జరిపించాడు. వారు కూడా వేరే ఊళ్లలో స్థిరపడి సంతోషంగా జీవిస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో కాలం తన క్రూరమైన పంజాను విసిరింది. 80 ఏళ్ల వయసులో రామయ్యకు హఠాత్తుగా ఒకరోజు రాత్రి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 3 కూతుర్లు, అల్లుళ్ళు హుటాహుపిన ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ అప్పటికే రామయ్య పరిస్థితి విషమించింది.
వయసు పైబడటం వల్ల రామయ్య శరీరం చికిత్సకు సహకరించలేదు. తన చివరి ఘడియలు దగ్గర పడ్డాయని రామయ్యకు స్పష్టంగా అర్థమైంది. కూతుర్లు ముగ్గురు తండ్రి మంచం చుట్టూ చేరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన తండ్రి పడిన కష్టం, తమను పెంచిన తీరు గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. కొద్దిసేపటికి రామయ్య అందరినీ వదిలి శాశ్వతంగా కన్నుమూశాడు. ఊరి జనాలు, బంధువులు అందరూ అంత్యక్రియల కోసం చేరుకున్నారు. రామయ్య మరణించిన ఆ తీవ్రమైన బాధాకరమైన సమయంలో కూడా కొందరు బంధువుల వక్రబుద్ధి మారలేదు. పాపం రామయ్య జీవితాంతం ధర్మంగా బ్రతికాడు. కానీ తల కుడివి పెట్టడానికి కడుపున ఒక కొడుకు లేకపోయాడు. ఇప్పుడు ఎవరో దాయాదుల చేత కర్మ చేయించాలి. అతనికి మోక్షం వస్తుందో రాదో అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. దాయాదుల్లో ఒకరు ముందుకు వచ్చి తాను కర్మ చేస్తానని, ఆస్తిలో తనకు కొంత వాటా ఇస్తే రామయ్యకు పున్నామ నరకం లేకుండా చూసుకుంటానని షరతులు పెట్టడం మొదలుపెట్టారు. ఇది చూసి సీతమ్మ కూతుర్లు కన్నీరు కారుస్తూ నిస్సహాయంగా నిలబడిపోయారు. సరిగ్గా అప్పుడే సుధ కొడుకు 20 ఏళ్ల యువకుడైన ఆదిత్య ఎంతో ధైర్యంగా ముందుకొచ్చాడు. అందరి ఉద్దేశాలను పటాపంచలు చేస్తూ, నా తాతయ్యకు అంతిమ కర్మలు చేసే అర్హత పూర్తి స్థాయిలో నాకుంది. వేదశాస్త్రం ప్రకారం దౌహిత్రుడు అనగా కూతురి కొడుకు తన తాతకు దహన సంస్కారాలు చేయవచ్చు. నా తాతయ్య నన్ను తన సొంత కొడుకు కంటే మిన్నగా అద్భుతమైన సంస్కారంతో పెంచాడు. ఆయనకు తలకొరివి నేనే పెడతాను. దీనికోసం వేరెవరి దయ, ఆస్తి పంపకాలు అవసరం లేదు అని దృఢంగా గంభీరంగా చెప్పాడు. అక్కడే ఉన్న గ్రామ పురోహితుడు, గొప్ప వేద పండితుడు అయిన శాస్త్రిగారు ఆదిత్య మాటలను పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ముందుకు వచ్చారు. నాయన, ఆదిత్య చెప్పింది పచ్చి నిజం. సనాతన ధర్మం ప్రకారం మగ సంతానం లేని వారికి కూతురి కొడుకు తాతకు అంత్యక్రియలు చేస్తే ఆ జీవికి అత్యుత్తమ గతులు ప్రాప్తిస్తాయి. వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మగపిల్లాడు లేదని ఈ దంపతులను నిందించిన మీరంతా కేవలం అజ్ఞానంలో ఉన్నారు. ధర్మాన్ని నిలబెట్టే ఈ మనవడు ఉన్న రామయ్య నిజంగా అదృష్టవంతుడు అని అందరికీ స్పష్టం చేశారు. ఆ మాటలతో ఆదిత్య తన తాతయ్యకు హిందూ ధర్మశాస్త్రోక్తంగా దహన సంస్కారాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేశాడు. కొడుకు లేదండ ఆ తండ్రి లోటును మనవడు తీర్చాడు. అంతేకాకుండా ముగ్గురు కూతుర్లు కలిసి తమ తండ్రి జ్ఞాపకార్థం ఆ ఊరిలో ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం పేదలకు, దారిన పోయే బాటసారులకు అన్నదానం జరిగేలా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. తండ్రి మీద ఉన్న అపారమైన ప్రేమతో ముగ్గురు ఆడపిల్లలు కలిసి ఊరి శివాలయాన్ని సైతం పునర్నిర్మించారు. ఇదంతా చూసిన బంధువులు, ఊరి జనాలు ఆశ్చర్యపోయి తమ అజ్ఞానానికి సిగ్గుతో తలదించుకున్నారు. కన్న కొడుకులు ఉన్నవారు కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ఈ ఆధునిక రోజుల్లో ముగ్గురు ఆడపిల్లలు తమ తండ్రికి ఇంత గొప్పగా ముక్తిని ప్రసాదించడమే కాకుండా ఆయన కీర్తిని దశదిశలా చాటడం చూసి ఎంతో నేర్చుకున్నారు. ఆడపిల్లలైనా సరే వారికి సరైన ధర్మం, విద్యాబుద్ధులు నేర్పితే వారు కొడుకుల కంటే మిన్నగా తల్లిదండ్రులను చూసుకుంటారని ఈ సంఘటన నిరూపించింది. ఆడపిల్లలు పుడితే బాధపడాల్సింది ఏమీ లేదు. ఆడ, మగ అనే భేదం కేవలం బాహ్య శరీరాలకు మాత్రమే, కానీ అంతర్గత ఆత్మకు కాదు. పిల్లలకు సరైన సంస్కారం నేర్పితే వారే మనకు శ్రీరామరక్ష. కొడుకు లేదన్న అభద్రతాభావాన్ని వదిలి ఉన్న పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంపై ప్రతి తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ధర్మాన్ని ఆచరిస్తే మనం ఆశించిన మోక్షం, ప్రశాంతత వాటంతట అవే సిద్ధిస్తాయి. మన అద్భుతమైన హిందూ సంస్కృతిలో స్త్రీమూర్తి ఎప్పుడూ పూజనీయుగాలే అని ప్రతి ఒక్కరూ గ్రహించిన నాడు మన సమాజం మరింత ఉన్నతంగా, ఆధ్యాత్మికంగా, సురక్షితంగా మారుతుంది. పుణ్యం వృద్ధి కావాలి అంటే మంచి విషయాలు ఆలోచన చెయ్యాలి, మంచిని ప్రచారం చేయాలి. అప్పుడే అందరూ అభివృద్ధి చెందుతారు, సమాజం బాగుపడుతుంది. చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు, రాత్రికి రాత్రే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. స్వయంగా లక్ష్మీదేవే చెప్పిన విషయం. మన అందరి ఇళ్లల్లో చీపుర్లు ఉంటాయి. చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు. తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంది. ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు.
చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు. వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా బాత్రూంలో పెట్టకూడదు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువును పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి చీపురు కింద ఏ వస్తువును పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చీపురు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. మన అందరి ఇళ్లల్లో ఖచ్చితంగా 2 లేదా 3 చీపుర్లను వాడుతాము. అయితే ఆ చీపుర్లను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై, మన కుటుంబంపై, మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున మీరు గనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు, శనీశ్వరుడికి మరియు రాహువుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే. చీపురు శనీశ్వరుని ఆయుధం. ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిపోయిన చీపురుతో, బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. మీరు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలువలో అంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసే చీపురును, బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురు, పాసెత్తే చేటను ఒకే దగ్గర ఉంచకూడదు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు, పాసెత్తే చేటను మరొక వైపు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే, బయట వాడే చీపురైనా సరే, ఏ చీపురైనా ఇంట్లో ఒక మూలనే పెడతాము. అలా మూలన పెట్టినప్పుడు కుచ్చు భాగం కిందకు మనం పట్టుకొని ఊడ్చే భాగం పైవైపు ఉండాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి. ఇంటిలో ప్లాస్టిక్ చీపుర్లు వాడటం అంత మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు. ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లు అంతగా శుభ్రం అవ్వదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురును వాడటం మంచిది. మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో చీపురును అస్సలు వాడకూడదు. పూజ గదిలో చీపురును నిషేధించారు మన పండితులు. అయితే మనలో కొందరు ఇంటిలో వాడే చీపురును పూజ గదిలో వాడటం లేదు కదా, పూజ గదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము కాబట్టి పూజ గదిలో చీపురు వాడితే తప్పేమిటి అనుకుంటూ ఉంటారు. పూజ గదిలో చీపురు వాడటం వల్ల పొరపాటున ఆ చీపురును దేవుని ఫోటోలకు కానీ, పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు పూజ గదిలో చీపురును వాడే బదులు ఒక క్లాత్ను వాడండి. ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒక్కసారి ఆ క్లాత్ను తడుపుకోండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీపురును వాడారు, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇక చీపురు విషయానికి వస్తే ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును డైరెక్ట్గా మూలల్లో పెట్టకూడదు. చీపురును ఒక్కసారి బయట దులిపి ఆ తర్వాత చీపురును ఇంట్లో మూలన పెట్టుకోవాలి. అలాగే బయట వరండా ఊడ్చిన కొబ్బరి చీపురును కొంచెం నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి. నీళ్లు కారిపోయిన తర్వాత, చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపురుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ ఇంట్లో ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు అనేవే ఉండవు. చీపురును ఈశాన్య మూలన అస్సలు పెట్టకూడదు. తూర్పు వైపు ఉన్న గోడకు ఆంచి పెట్టకూడదు. అలాగే ఆగ్నేయ గోడకు ఆంచి చీపురును పెట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. దీనికి వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటి, తూర్పు వైపు చీపురును పెట్టకూడదు. ఎందుకు అంటే తూర్పు వైపు దేవత మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి, దేవుని పూజా మందిరాలు అన్నీ తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పు వైపు, తూర్పు గోడకు చీపురును ఆంచి పెట్టకూడదు. ఇకపోతే ఆగ్నేయంలో
వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాము. వంటగదిలో చీపురుని ఎవ్వరూ పెట్టరు, ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటి ఉంటుంది, బ్యాక్టీరియా వంటివి ఉంటాయి. కాబట్టి ఆగ్నేయ దిశలో అంటే వంటగదిలో పెట్టుకోకూడదు చీపురు. ఇకపోతే ఈశాన్యం దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి, జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి చీపురును తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య మూలల్లో తప్ప నైరుతి, వాయువ్యము మూలల్లో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య మూలల్లో పెట్టకూడదు, నైరుతి, వాయువ్యం మూలలో పెట్టవచ్చు. నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం, వాయువ్యం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం. ఈ నైరుతి, వాయువ్యంలో చీపురుని ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి. చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు. అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది, పేదరికం రాదు. అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు 2 యాలుకలను చీపురు కింద పెట్టండి. పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి. అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి. మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన ఆ 2 యాలుకలను తీసేసి డస్ట్బిన్లో పడేయండి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి. వరుసగా 5 శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి. అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే చీపురుతో పిల్లలను కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. చీపురుతో పిల్లలనే కాదు, ఆవులను, కుక్కలను, పిల్లులను కూడా కొట్టకూడదు. చీపురుతో ఏ జీవిని కొట్టకూడదు, చంపకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంట్లోకి ఏవైనా పురుగులు, కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురు అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే పురుగులను చీపురుతో చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు చీపురుకు అంటుకుంటాయి. వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఊడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి. అలాగే పిల్లలను, ఆవులను కూడా కొట్టకండి. కుక్కలను కూడా చీపురుతో కొట్టకండి. పిల్లల్లో దేవుడు ఉంటాడని మన పెద్దలు అంటూ ఉంటారు. అలాగే ఆవులో లక్ష్మీదేవితో పాటు 3 దేవతలు కొలువు తీరి ఉంటారని పెద్దల మాట. మరి పిల్లలను, ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారము అవుతాము, వారి కోపానికి గురి అవుతాము. కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నించోపెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. చీపురును నైరుతి మరియు వాయువ్య మూలనే ఉంచుకోవాలి. ఇలా చీపురును ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. కొన్ని వారాలలో, కొన్ని తిథులలో చీపురును కొనకూడదు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి అవి ఏ తిథి, ఏ వారాలో తెలుసుకుందాం. మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణము తర్వాత రోజు చీపురు కొనకూడదు. పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త, శ్రవణ, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు. ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారము, బుధవారము, గురువారము, ఆదివారము మాత్రమే బయట పడవేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తర్వాత పడేయాలి. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు.
అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు. పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం 5:30 లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు. అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. మీరు మర్చిపోయి కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. చీపురు విషయంలో మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.